అవును, ఇది నిజమే కదా. దేవుళ్ళు అయినా, అతని ప్రతినిధులైనా ఎదురు చూసేది భక్తుల కోసం కాదు, వారిచ్చే కానుకలు కోసం. అందరికీ అష్టైశ్వర్యాలు అందిస్తాడు అని అతని ప్రతినిధులు చెప్పే దేవుళ్లకు, పేదవారైన భక్తుల దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? దేవాలయాలలో హుండీలు తొలగిస్తే ఏమి జరుగుతుందంటే, దేవాలయాల్లో పనిచేసే వారు ఉపాధి కోల్పోయి, ప్రత్యామ్నాయ వృత్తిలోకి వెళ్లిపోతారు. అప్పుడు దేవుడు ఆలనపాలనా చూసేవారు లేక దేవాలయాలు మూతపడతాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, దేవుడు భక్తులకు అష్టైశ్వర్యాలు ఇస్తున్నాడు అనేది అబద్ధం. భక్తులే దేవుళ్లను, దేవుని ప్రతినిధులను పోషిస్తున్నారు అనేది నిజం కనుక. తన జీవితాంతం దైవ సేవలో ఉండి, అక్కడ ఏమి జరుగుతుందో గమనించిన ఈ పెద్దాయన భక్తులకు ఏమి చెప్తున్నాడో మీరు కూడా వినండి. మీదట ఏ గుడికి వెళ్ళినా ఏ భక్తులైనా కూడా హుండీలో స్వామివారికి ₹1 కూడా వేయకండి. ఎందుకంటే తిరుమలలో కూడా స్వామివారికి ఒక రోజుకి 2.5 కోటి నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. కానీ ₹1 కూడా స్వామివారి సేవకు వినియోగించబడడం లేదు. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.